నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇన్నాళ్ళు సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించని జక్కన్న ఒక్కొక్కటిగా అప్డేట్లు వదులుతున్నారు. వారణాసిలో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 3 ప్రధాన పాత్రలనే రాజమౌళి రివీల్ చేశారు. ఫస్ట్ లుక్స్ కూడా ఈ ముగ్గురువే రిలీజ్ చేశారు. టైటిల్ టీజర్ ద్వారా వారణాసి వరల్డ్ ఎలా ఉండబోతోంది, ఏ రేంజ్ లో ఉంటుంది అనేది శాంపిల్ గా చూపించారు. ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో మూవీ జోనర్ గురించి, స్టోరీ ఏంటనేది కాస్తో కూస్తో హింట్ ఇచ్చారు. అలానే ఇందులో రామాయణం ఎపిసోడ్ ఉంటుందని, కొన్ని నిమిషాల పాటు రాముడిగా మహేష్ కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇప్పటికే రామాయణం బ్లాక్ షూటింగ్ కంప్లీట్ అయిందని, విఎఫ్ఎక్స్ చేయిస్తున్నారని చెప్పారు. వారణాసి సినిమాకి సంబంధించి అధికారికంగా బయటకు వచ్చిన విషయాలు ఇవే. అయితే ఈ సినిమాలో తాను కూడా నటిస్తున్నట్లు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆ మధ్య ఓ సందర్భంలో రివీల్ చేశారు. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటనేది కూడా లీక్ చేసేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ ముగిసిందని, తనలో నటుడి ఆకలిని తీర్చిందని ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి, మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలకు థ్యాంక్స్ చెప్పారు. మీతో పనిచేయడం ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. దీంతో వారణాసిలో మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారనే టాక్ వచ్చింది. లేటెస్ట్ గా ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న ఆయన ఈ సినిమాలో తానొక మహాశివ భక్తుడి పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. దీంతో పాటు హిందీ దృశ్యం 3లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ప్రకాష్ రాజ్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమాలో నటించారు. మరోవైపు మహేష్ బాబుతో కలిసి చాలా సినిమాలు చేశారు. వీళ్ళిద్దరిది హిట్ కాంబినేషన్. రాజకుమారుడు నుంచి గుంటూరు కారం వరకు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. వారణాసిలోనూ భాగమవుతున్నారు. గతంలో ఢమరుకన్ సినిమాలో శివుడి పాత్రలో కనిపించారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు శివ భక్తుడిగా కనిపించబోతున్నారు. మరి ఈ పాత్ర ఆయనకు ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.